హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాంతిప్రియ టాక్స్. ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే సమ్మర్ ఎండ్ అయ్యే టైంలో సమ్మర్ ఉత్సవ్కి అయితే వెళ్ళాము. సమ్మర్ ఉత్సవ్ 2026 ఇది నెక్లెస్ రోడ్లో అయితే ఉంది. అండ్ ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి ఐ థింక్ ఈవినింగ్ 5 to 11 అనుకుంటాం. మేమైతే 7:30కి అలా అయితే వచ్చాము. వచ్చిన తర్వాత మేమైతే టికెట్స్ తీసుకున్నాము. ఫర్ హెడ్ 100 రూపీస్. అండ్ ఫస్ట్ అయితే మేము మా పాపకి టికెట్ తీసుకోలేదు, కానీ తర్వాత వాళ్ళు చెప్పారు పాపకు కూడా ఫుల్ టికెట్ తీసుకోవాలి అని చెప్పేసి. సో మేమందరం అయితే టికెట్స్ తీసుకొని అయితే లోపలికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మాకు మెయిన్గా ఫస్ట్ కనిపించింది అయితే ఈ వాటర్ ఫాల్స్. దీనికైతే 100 రూపీస్ వర్త్ అనే అనిపించింది నాకు. ఎందుకంటే ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్ నాకు చాలా అంటే చాలా నచ్చింది. అండ్ మా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఆ వాటర్ పడుతున్నప్పుడు కలర్ లైటింగ్స్తోనైతే చాలా అంటే చాలా బాగుంది. అండ్ మా పాప మా బాబు కూడా ఇక్కడ దిగి అంటే వెళ్ళి ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకోవడానికి వాళ్ళు కొంచెం టైం ఇచ్చారు మాకు. ఫస్ట్ మా బాబు అయితే భయపడ్డాడు, కానీ మా పాప అయితే మంచిగా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకోవడానికి ఇష్టపడింది. అంటే జనరల్గా అయితే తను ఎక్కడికి వెళ్ళదు, బట్ ఇక్కడైతే బాగా ఎంజాయ్ చేసింది. ఆ తర్వాత అయితే మేము ఇక్కడ వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకున్న తర్వాత పక్కనైతే జలకన్య. ఇక్కడైతే వీళ్ళది హైలైట్ అసలు ఈ డ్యాన్స్ అయితే. వాళ్ళందరికీ కూడా పిల్లలకి హాయ్ చెప్తూ వాళ్ళతో బాగా టైం అంటే మంచిగా కమ్యూనికేట్ అయ్యారు వాళ్ళు. నాకు ఇక్కడైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. రియల్గా చూస్తున్నానేమో జలకన్యని అన్నట్ల ఆ ఫీల్ అయితే కలిగింది. ఇక్కడైతే మేము చాలాసేపు టైం స్పెండ్ చేసాము. మా పాప కూడా వెళ్ళి అక్కడ మంచిగా నిల్చొని అయితే చూసింది. ఫస్ట్ మా బాబు అయితే షాక్ అయ్యాడు అసలు ఏంటి అనేది. మనకి తెలియదు కదా. మా పాప అయితే బాగా ఎంజాయ్ చేసింది. తర్వాత మేము కూడా కొంచెం సేపు అక్కడ ఉండి ఆ తర్వాత మళ్ళీ బయటకైతే వచ్చేసాము. బట్ వీళ్ళైతే ఆ వాటర్ దగ్గరికి వెళ్ళి వీడియోస్ దిగుతారంట, ఫొటోస్ తీయాలంట మేము వాళ్ళకి. మళ్ళీ అక్కడ నుంచి వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మేమైతే ఈఫిల్ టవర్ అయితే ఎక్కిన తర్వాత కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. అక్కడ ఈఫిల్ టవర్ దగ్గర నుంచి వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఈఫిల్ టవర్ దగ్గర కూడా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని తర్వాత అయితే ఎగ్జిబిషన్ గ్రౌండ్లోకి అయితే వెళ్ళాము. అంటే ఇక్కడ మొత్తము ఎగ్జిబిషను షాపింగ్ అంతా ఉంది. సో ఇక్కడికైతే వెళ్ళాము. ఇక్కడైతే చాలా అంటే చాలా షాప్స్ అయితే ఉన్నాయి. నాకు కొంచెం సిమిలర్గా నాంపల్లి ఎగ్జిబిషన్ టైప్ అనిపించింది. బట్ అంత పెద్దగా అయితే కాదు, బట్ ఇక్కడ కొంచెం చిన్నగా ఉంటుంది, కానీ నాకు కొంచెం అలానే అనిపించింది. అండ్ ఇక్కడ అంతా కూడా షాప్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా షాప్స్ ఉన్నాయి. అండ్ మెయిన్గా నాకు నచ్చింది ఇక్కడ ఏంటంటే క్లాతింగ్, అంటే డ్రెస్సెస్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి. అండ్ ఆ తర్వాత అలానే చూస్తూ అయితే వెళ్ళాము. స్లిప్పర్స్ కానీ డ్రెస్సెస్, హ్యాండ్ బ్యాగ్స్, కిడ్స్ వేర్ చాలా అంటే చాలా బాగున్నాయి అన్నీ కూడా. అండ్ పిల్లలకైతే బొమ్మలు భలే బాగా పెట్టారు. వాళ్ళకి అంటే ఫుల్ అట్రాక్ట్ అయ్యే విధంగా పెట్టారు. అండ్ ఇక్కడ ఈ షాప్ దగ్గర అయితే జీన్స్ టాప్స్, షార్ట్ టాప్స్ 200కి ఒకటంట, బట్ 500కి 3 ఇస్తామన్నారు. ఇది ప్యూర్ కాటన్ టైప్ అయితే అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది క్లాత్ కూడా. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత అయితే ఇక్కడ అన్ని షాప్స్లలో అంటే అన్నిట్లో కూడా సిమిలర్ కాస్టే ఉన్నాయి. కొంచెం బార్గెనింగ్ చేసే వాళ్ళకైతే కొంచెం తగ్గించి ఇస్తారేమో మేబీ. తర్వాత అయితే ఇక్కడ పెయింటింగ్స్ ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత అలానే చూస్తూ వెళ్ళాము. అండ్ మేము కొన్ని దగ్గర అయితే గేమ్స్ కూడా ఆడాము. గేమ్స్ ఆడిన తర్వాత దగ్గర అయితే చాలా ఫన్నీగా ఉండే. ఇక్కడ ఈ బెలూన్స్ దగ్గర అయితే మా పిల్లలు ఆగి ఇవి కొనిపించిన దాకా అయితే వినలేరు. సో లాస్ట్కి అయితే మా పాపకి అదొకటి తీసుకొని అయితే వెళ్ళాము. అండ్ క్లాత్లు అయితే చాలా బాగా నచ్చాయి. ఇక్కడ ఈ చూపిస్తున్న టాప్స్ అయితే ఫుల్ టాప్స్, ఇవి అంటే అనార్కలి టైప్ 700 అంట. మేబీ బార్గెనింగ్ చేస్తే తగ్గిస్తారేమో. చాలా బాగుండే. ఇంకా చూస్తూ అయితే అలా వెళ్ళాము. అండ్ ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా బాగుండే. కొన్ని అయితే టేస్టింగ్ కూడా పెట్టారు, టేస్ట్ చేసి తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ సేమ్ నాంపల్లి ఎగ్జిబిషన్లో చూసినట్లే
గోబీ గోబీ మసాలా ఇలాంటివి కూడా ఉండే. అండ్ ఇక్కడ చూపిస్తున్న షాప్లో హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా అంటే చాలా బాగుండే. అన్నీ కూడా నాకు రీజనబుల్ అనిపించింది. బట్ అవి ఎన్ని రోజులు వస్తాయనేది తెలియదు, కానీ చాలా అంటే చాలా మంచి కలెక్షన్ ఉండే. చూస్తే మాత్రం తీసుకోవాలనిపించింది. బట్ చాలా బ్యాగ్స్ ఉన్నాయని చెప్పేసి అయితే నేను ఏం తీసుకోలేదు. ఇంతకుముందే మేము ఆన్లైన్లో చాలా అంటే చాలా హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. స్లింగ్ బ్యాగ్ అని చెప్పేసి, ఆఫీస్ బ్యాగ్ అని చెప్పేసి అట్లా. సో అందుకనే మళ్ళీ మేము వీటిని అయితే కొనలేదు. బట్ మంచి కలెక్షన్ అనిపించింది ఇక్కడ. ఆ తర్వాత అయితే ఇక్కడ జ్యువెలరీ కానీ, బ్యాంగిల్స్ కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా మంచి కలెక్షన్ ఉండేవి. వేరే దగ్గర నుంచి తీసుకొచ్చి అమ్ముతారు అనుకుంటే ఇక్కడ. అండ్ ఇక్కడ మేము కొన్ని గేమ్స్ అయితే ఆడాము. గేమ్స్ ఆడాం కానీ మోస్ట్లీ అన్ని గేమ్స్ కూడా మేము ఓడిపోయాము. ఒక్క దగ్గర మాత్రమే విన్ అయ్యాము. దాంట్లో ఒక హార్ట్ షేప్ బెలూన్ అయితే వచ్చింది. ఈ వీడియో ఎండింగ్ లోపు అదైతే చూపిస్తాను. అండ్ అలానే నడుచుకుంటూ అయితే వెళ్ళాము. అండ్ ఇక్కడ చాలా అంటే చాలా ఫుడ్ ఐటమ్స్ కూడా మేము ట్రై చేస్తాము. అవన్నీ కూడా నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఇక్కడ పాపడ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ షాప్లో అయితే చాలా మంచి టేస్ట్ అనిపించాయి. ఆ తర్వాత అయితే మేము అలానే ముందుకు నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఒక దగ్గర అయితే మేము గేమ్ ఆడాము. ఆ గేమ్ ఏంటంటే ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న గేమే. సో బాల్స్ అయితే వేయాలి వాళ్ళు పెట్టిన దగ్గర. సో వేసిన తర్వాత మేము ఫస్ట్ విన్ అయితే ఒక పెద్దది డాల్ ఇస్తారు. సెకండ్ విన్నర్స్కి ఇంకేదో ఉంది. తర్వాత థర్డ్ విన్నర్స్కి హార్ట్ షేప్ పిల్లో అయితే ఉంది. సో మేము ఆ పిల్లోస్ అయితే విన్ అయ్యాము అంతే. ఫస్ట్ 2 times ఆడాము. ఫస్ట్ టైం అయితే మా చెల్లి విన్ అవ్వలేదు. సెకండ్ టైం అయితే ఒక హార్ట్ షేప్ పిల్లోనైతే విన్ అయ్యాము. ఆ తర్వాత అయితే మేము అలానే ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇంకా వేరే గేమ్స్ కూడా ఉండే, అవి కూడా ట్రై చేసాము. బట్ అన్నీ కూడా అంటే విన్ అవ్వలేదు ఏవి కూడా. ఇక్కడ ఈ గేమ్ మాత్రమే విన్ అయ్యాము. ఆ తర్వాత అయితే మేము ఇంకా వేరే గేమ్స్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడ జైంట్ వీల్ ఇవన్నీ కూడా ఉండే, బట్ ఏవి కూడా మేము ఎక్కలేదు. అండ్ ఇక్కడ మా మరిది ఇంకో గేమ్ ఆడాడు, అది కూడా విన్ అవ్వలేదు. అయిన తర్వాత మేము ఒకటి బాల్ది కూడా ఆడాము, అది కూడా విన్ అవ్వలే. తర్వాత వచ్చేసి ఇంకా మా పిల్లలకైతే ఇది ఎక్కించాము, కారు. సో వీళ్ళైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. మా బాబు అయితే అసలు ఇంకా కార్ దిగలేడు. ఇక మేము విన్ అయిన గిఫ్ట్ ఇదే. అండ్ ఆ తర్వాత అయితే అలా ఒక రౌండ్ అయితే వేసేసి తర్వాత మేము కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే ట్రై చేసాము. అవన్నీ కూడా నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఓవరాల్గా అయితే ఇదైతే చాలా వర్త్ అని అయితే అనిపించింది నాకు. ఇప్పుడైతే ఉందో లేదో తెలియదు, కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు